ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ జీవము గల దేవుని సంఘపక్షముగా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానం మన కొరకు. క్రొత్త నిబంధన గ్రంథం లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనము చదువుచున్నాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. ఈ వాక్యము ఇక్కడ ఒక స్త్రీ క్రీస్తుకు జననమిచ్చినటువంటి మరియా కొరకు మాట్లాడుతున్నటువంటి సంఘటన. ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భము నిన్ను కుడిచిన స్థానములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, ఆయన అంటున్నాడు, కేకలు వేసి చెప్పిన మాటను బట్టి ధన్యత అంటే దేవుని వాక్యము గైకున్నవాడే ధన్యుడు. నన్ను మోసిన తల్లి ధన్యురాలని చెప్తూ మీరు మాట్లాడుతున్నారు. వీటికంటే ప్రాముఖ్యమైనది దేవుని వాక్యము గైకున్నవాడే ధన్యుడన్న విషయము మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు మాట్లాడుతూ 8వ అధ్యాయము, అందుకైన దేవుని వాక్యము దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను. దేవుని వాక్యమును విని దాని ప్రకారంగా జరిగించేవారే నా తల్లి, నా యొక్క సహోదరులు. కీర్తనకరుడు 1వ అధ్యాయంలో ఒక మాట అంటున్న మాట ఏంటంటే, ఆయన దుష్టులు ఆలోచన ఒక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చాటు కూర్చుండక దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. ధన్యత అన్నది నన్ను మోచిన తల్లికే కాదు, నన్ను మోచినటువంటి యొక్క స్త్రీకే కాదు, కానీ దేని ప్రకారంగా అంటే వాక్య ప్రకారంగా నడుచుకున్నాడు మాత్రమే ధన్యుడు అని వాక్యము సెలవిస్తుంది. వాటి అనుసారంగా మనం జీవించాలి, నడుచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెనుకలు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగుణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు. ఈ దినాన్ని నీ సన్నిధానంలో చేరిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరత, ప్రతి అక్కర నీ కృపలో తీర్చమని, ఈ దినం మా దేశాన్ని, మా గ్రామాలు, మా రాష్ట్రాలు, మా జిల్లాలు ప్రభువా, మాకు కలిగిన ప్రజలందరూ ఏ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నా ఆయా తుఫాను వల్ల కానీ వరదల వల్ల కానీ ఇబ్బందులు పడుతున్న వారికి వసతి కలిగించమని క్రీస్తు నామములో ప్రార్థించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్.